నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందొకలా వెనక మరోలా తెలంగాణలో తెరచాటు రాజకీయం రసవత్రంగా మారుతోంది. మోదీ రేవంత్కు లింక్ ఉందేమో అంటూ అరవింద్ చేసిన కామెంట్స్ అందరినీ కలవరపెడుతున్నాయి. హంసే జోడో సీక్రెట్ బయటపడిందా? అసలు దోస్తీ ఎవరిది, కుస్తీ ఎవరిది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సువేందా, షిండేనా? ఏదైనా ఊహించని ఘటన చోటు చేసుకుంటే పరిస్థితి ఏంటి? ఏం జరిగినా ఆయనతో ఉండేదెవరు? కుర్చీ కోసం బెంగాలీ సువేందుల పార్టీ మారుతారా? మరాఠీ షిండేలా పార్టీని చీలుస్తారా? నిజంగానే కట్టర్ కాంగ్రెస్ లీడర్లకు అన్యాయం జరుగుతోందా? మంత్రివర్గ విస్తరణపై ఎందుకు నాంచుతున్నారు? టీ కాంగ్రెస్ ప్రక్షాళనకు టైం వచ్చిందా? కేబినెట్ రేస్లో నిలిచి గెలిచేదెవరు? పవర్ గేమ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రత్యర్థి ఎవరో తెలిసినప్పుడే ప్రయోగించాల్సిన అస్త్రాలపై స్పష్టత వస్తుంది. రాజకీయ రణరంగంలో శత్రువు యొక్క సామర్థ్యం, వ్యూహాలు తెలిసినప్పుడే మనల్ని మనం మలుచుకోవచ్చు. అందుకే నీ ప్రత్యర్థి ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుసుకోవచ్చు అంటారు. కానీ కనిపించని శత్రువుతో పోరాటం చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? తెలంగాణలో సీక్రెట్ ఫ్రెండ్షిప్ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. కంటికి కనిపించని ప్రత్యర్థులతో పోరాటం చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. ఎవరికి ఎవరేమవుతారో తెలియక సతమతమవుతున్నారు. తెలంగాణలో షాడో రాజకీయం దుమారో రేపుతోంది. టీ కాంగ్రెస్లో నరేంద్రుడి మాటల మంటలు ఆరకముందే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ హంసే జోడో అంటూ ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఏదో జరుగుతోందని, ఎక్కడో తేడా కొడుతుందని అటు గాంధీ భవన్, ఇటు ముఖర్జీ భవన్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దీంతో హైకమాండ్కు వివరణ ఇవ్వలేక, ప్రత్యర్థులకు సమాధానం చెప్పుకోలేక ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్నారట. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బాంబు పేల్చారు. పీఎం మోదీ, సీఎం రేవంత్కు ఏమన్నా లింక్ ఉందేమో అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కట్టర్ కాంగ్రెస్ లీడర్లకు అన్యాయం జరుగుతోందని సింపతి ప్రకటించారు. హస్తం సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వారిని ముఖ్యమంత్రిగా చేస్తే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని అరవింద్ అభిప్రాయపడ్డారు. రేవంత్కు మినిస్టర్ పోస్ట్ ఇస్తే సరిపోతుందని సెటైర్లు సంధించారు. ఎంపీ ధర్మపురి వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రేవంత్ ప్రత్యర్థులైతే హంసే జోడో సీక్రెట్ బయటపడిందంటున్నారు. రేవంత్ రెడ్డి సువేందా, షిండేనా అనేది తేలాలంటే మరికొంత సమయం తప్పదంటున్నారు. దీంతో బెంగాలీ సువేందుల ఆయన పార్టీ మారతారా, మరాఠీ షిండేలా పార్టీని చీలుస్తారా అంటూ కొందరు బెట్టింగ్ కూడా కడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ప్రక్షాళన ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే టీ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ రేస్ నడుస్తోంది. హస్తేనలో పరిగి ఎమ్మెల్యే ప్రదక్షిణలు చేస్తున్నారు. అగ్రనేత రాహుల్ను కలిసి రామ్మోహన్ రెడ్డి వినతులు అందజేశారు. అలాగే మినిస్టర్ పోస్ట్ ఆశిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ మల్రెడ్డి రంగారెడ్డి రాగం ఎత్తుకుంటున్నారు. మాకు మంత్రి పదవి కావాల్సిందే అంటూ ఆశావహులు ఖర్చీఫ్ వేస్తున్నారు. ముఖ్యంగా లంబాడీ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్, బాలు నాయక్ రేసులో ఉన్నారు. మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో సీఎం రేవంత్కు అసంతృప్తుల బెడద పట్టుకుంది. ఎవరికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వకున్నా చిక్కులే. కేబినెట్ విస్తరణపై నాంచుడు ఎందుకు? అమాత్య యోగం దక్కేదెవరికి? భవిష్యత్తులో ఎవరికి చెక్ పెడతారు అనేటువంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు అండ్
ఈ బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు జూమ్ లైన్లో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే ఉపా లక్ష్మణ్ గారు సీనియర్ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ కత్తి వెంకటస్వామి గారు టీపీసీసీ కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. నమస్తే మేడం. రైట్, ముందుగా వెంకటరెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. హెచ్ఐసిసి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి అక్కడ కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డితో హంసే జోడో అని చెప్పేసి మాట్లాడడము ఇన్ని రోజులు కూడా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు దానికి ఆజ్యం పోస్తూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటు ప్రధాని మోదీకి సీఎం రేవంత్కి మధ్య లింకు ఉందేమో అనేటువంటి అనుమానం ఆయన వ్యక్తం చేయడము, ఏమో సువేందు అధికారిలాగా ఏమైనా చేయొచ్చేమో అనేటువంటి అనుమానము, ఇవన్నీ కూడా ఇంకా హాట్ టాపిక్ అయితే ఉన్నాయి రాజకీయాల్లో. సో ఏం జరుగుతుంది అంటారు? త్వరలోనే కాంగ్రెస్ను వీడి ఆయన బీజేపీ తీర్థం ఏమైనా పుచ్చుకోనున్నారా? ఎందుకు రేవంత్ పైన ఇలాంటి కామెంట్స్ చేశారు అరవింద్? రోజా మేడం, మీతో పాటు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో అధికారపూర్వకమైనటువంటి సమావేశం, అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి సందర్భం ఇది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో మాట్లాడింది ఏంటంటే 2034 పాలిటిక్స్ వద్దు, అభివృద్ధి 2047 అనేటువంటి అంశంల గురించి మాట్లాడడం జరిగినటువంటిది. మాకు బాగా ఆర్థిక సాయం చేయండి, అన్ని రకాలుగా సహకరించండి, మన్మోహన్ సింగ్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా సహకరించినా రకరకాలుగా చెప్పినారు, అదంతా మనకు తెలిసినటువంటిది. ప్రధానమంత్రి గారు సమాధానం ఇస్తూ మీరు గుజరాత్కి ఇచ్చినట్టుగా ఇస్తే మీకు సగమే వస్తుంది, మీరు లక్ష్యాన్ని నెరవేర్చలేదు, ఎందుకంటే 10% జీడిపి మేము 2047 వికసిత భారత్కి సంబంధించిన దాంట్లో మా పాత్ర ఉంటుందని చెప్పాడు అతను, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే అది రాదు, మీరు మాతో జోడో అనేటువంటి జోడో అంటే మాకు అర్థమైంది ఏంటంటే మేము అనుకున్నది కూడా వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాల లోపల జోడో రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే సమాధానం మీడియాలో చెప్పినటువంటిది తర్వాత ఎప్పుడు మీడియా చిట్ చాట్ చేస్తున్నప్పుడు. అంటే రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంటే మామూలుగా హంసే జోడో అంటే కలిసి నడవండి, మాతో కలిసి నడవండి అనేది కదా అర్థం. అంటే ప్రభుత్వ పరంగా కలిసి నడవండి అని అర్థం, నాకు అర్థమైంది. మీరు ఇప్పుడు మళ్ళీ అరవింద్ గారిని తీసుకొచ్చిన తర్వాత నాకు కూడా అనుమానాలు వస్తున్నాయి, అది ఏంది అనేటువంటి వాస్తవానికి నాకు అంతే అర్థమైంది. కలిసి జోడో అంటే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా బాధ్యత, పార్టీ పరంగా ఆయన ఒక పార్టీ మాదొక పార్టీ, రెండు పార్టీలకు చాలా వైరుధ్యాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో, అది ఒక చర్చ మీకు తెలిసినటువంటిది. అయితే అరవింద్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో కనపడుతున్నది ఏంటంటే ఆయన కూడా అటు ఇటు మాట్లాడినాడు. ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో, బీజేపీలోకి వస్తాడేమో ఏమో నాకు తెలియదు, నేను సామాన్య కార్యకర్తను, మరి రకరకాలుగా ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క ధోరణి అనేటువంటి పద్ధతి లోపల అనుమానం వచ్చేటట్టుగా మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా మనకు వస్తున్నటువంటి అనుమానం మనకు. ఇప్పుడు ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు యువ పార్లమెంటేరియను, బాగా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలలో ఆయన కుటుంబము డి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూడా, ఎందుకంటే డి శ్రీనివాస్ గారు రెండు సందర్భాల లోపల 2004లో 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆయనే పిసిసి అధ్యక్షులుగా ఉన్నాడు కాబట్టి ఆయనకుండే పేరు ప్రఖ్యాతులు ఆయనకున్నాయి. ఎందుకంటే నేను ఒక 40-45 సంవత్సరాల క్రితం ఆ ఏరియాలో పనిచేసినప్పుడు, ఆర్మూర్ ఏరియాలో పనిచేసినప్పుడు కీర్తిశేషులు రాజారాం గారు ఆర్థిక మంత్రి, బహుశా మీరు పేరు విన్నారో లేదో నాకు తెలియదు, డాక్టర్ మరిచంద్రారెడ్డి గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి లోపల అక్కడికి వచ్చేవాడు. నేను చాలా సహజంగా చూసాను, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదో బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు అరవింద్కు పరిచయమే కాదు, కాంగ్రెస్ తోలతో కూడా పరిచయాలు ఉన్నాయి ఆయన ఇక్కడ బీజేపీలో జాయిన్ కాకముందు కాంగ్రెస్ వాళ్ళతోనే ఆయనకుండే పరిచయాలు, తండ్రి ద్వారా కానీ ఇతరత్ర కానీ సంబంధాలు కానీ, ఎన్నికల్లో ఆయన పాత్ర కూడా 2004-2009లో బహుశా నా జ్ఞాపకం వరకు ఏంటంటే అరవింద్ గారి పాత్ర కూడా ఉంది దాంట్లో కాంగ్రెస్ గెలుపు విషయంలో. కాబట్టి మరి ఇప్పుడు అతను మాట్లాడిన తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది నా వరకు అధికారపూర్వకంగా అయితే నేను మా పార్టీ పరంగా నేను వచ్చినాను కాబట్టి నాకు తెలియదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు రోజా గారు. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల లోపల మీరు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆలోచించి వినుంటారు, ఏంటంటే వచ్చే 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రి, 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అన్నాడు తప్ప మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పలే. అంటే ఆయన బీజేపీలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి నాకు తెలియదు. మీరే అంటున్నారు కదా ఇప్పుడు 2034 వరకు ఆయనే సీఎం అని అన్నారు. అంటే ఆయన సీఎం అంటున్నారు కానీ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పలేదని మీరే అన్నారు కదా.
ఒక్కటే స్పష్టంగా బీజేపీ మాత్రం అధికారంలోకి వస్తుంది 2028, 29. ఆయన 28 అంటున్నాడు, 29 అంటున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నిజానికైతే మన ఎన్నికలు 2028లో జరగాలి, 2029 అంటున్నాడు. అంటే జమిలికి వెళ్తారు అనేటువంటి సరే, అభిప్రాయం ఎప్పుడు వస్తుంది. అధికారంలో రకరకాలుగా ఎప్పుడు వస్తుంది. ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీ అంటారు. బీజేపీ మ్మ్. కాబట్టి ఆయన మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనేటువంటిది ఎట్లా లింక్ ఇప్పుడు నాకు వెంకటరెడ్డి గారు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు హంసే జోడో అని ప్రభుత్వ పరంగా అన్నారో లేదో అనేది ఇప్పుడు మీకు కూడా అనుమానం వచ్చింది అరవింద్ మాటల తర్వాత కదా. అంటే ఆయనని అరవింద్ వ్యక్తిగతంగా మాటలు కలిసి నడుద్దాం, మాతో కలిసి రండి అని కనుక ఆయన ఇన్వైట్ చేస్తుంటే, అంటే బీజేపీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతల పని అయిపోయినట్టేనా? మీ వల్ల కాకనే మళ్ళీ పక్క పార్టీ నుంచి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మాతో కలిసి రండి అని అంటున్నారు అని అంటే రేవంత్ స్థాయి నుంచి మీ రాష్ట్ర నాయకులను తగ్గించడమే కదా. చిన్న వివరణ రోజా మేడం గారు, చిన్న వివరణ. ఆ రవీంద్ర గారు మాట్లాడిన దాంట్లో ఆయన ముఖ్యమంత్రిగా వస్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాడు నేను చెప్పలేదు అతను. అది ఆ కోణం చర్చ లేదు కదా అక్కడ. పార్టీలో చేరతారా చేరరా అనేటువంటిది మరి 2034 దాకా ఆయనే సీఎం అంటున్నారు కదా. ఆయన కాంగ్రెస్ కాకపోయినా కూడా ఆయనే సీఎం అని మీరు కూడా ఒప్పుకున్నారు కదా. రేవంత్ రెడ్డి మేము ఒప్పుకోలేదు. ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటుండో తెలియదు, అరవింద్ గారు ఏమనుకుంటుండో తెలియదు. మధ్యాహ్నం నేను అన్ని ప్రశ్నలు అడిగితే నాకు ఉండేది, నేను మీలాగానే ఆలోచించినప్పుడు అనేక అనుమానాలు దీంట్లో కనపడుతున్నటువంటి అంశం, దాంట్లో సందేహం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అంటున్నాడు. కాంగ్రెస్ గెలుస్తుంది, నేను ముఖ్యమంత్రి అనలేదు. ఎవరికి అభ్యంతరం ఉండదు. ఆయన అంటలేదు కాంగ్రెస్ గెలుస్తుంది అంటలేదు. కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయనకు ఉండేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి అభిప్రాయం ఉంటే ఉండవచ్చు. మరి మన ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు గెలిచే పార్టీ ఏది అనేటువంటిది ఉందా లేదా నాకు తెలియదు. కాబట్టి ఈ మాట చెప్పి అరవింద్ గారు కూడా ఇదే మాట చెప్పినారు. నాకు తెలియదు కానీ సామాన్య కార్యకర్తను ఇవన్నీ ఏం జరుగుతున్నాయో తెలియదు. మోదీ గారి మధ్యన ఆయన మధ్యన ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తీకరించే పద్ధతిలో కూడా కొంత మాట్లాడినట్టుగా నాకు కనపడ్డది. డైరెక్ట్ గా చెప్పారు కదా సువేందు అధికారి లాగా అని. ఆయన సువేందు అధికారి అన్నారు. తర్వాత ఏకనాథ్ షిండే లాగా పార్టీని చీలుస్తారేమో అనేటువంటి అనుమానాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది రోజా గారు, కాంగ్రెస్ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ అట్లాగే ఎట్లా ఉందో అట్లా పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న చర్చలో మనకు కనపడుతున్నటువంటి సారాంశం ఏంటంటే, వచ్చేటువంటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజలు ఎన్నుకుంటారు, మద్దతు ఇస్తారు, గెలిపిస్తారు అనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశం. అంతవరకు నేను చెప్పగలుగుతాను. రైట్ వెంకటరెడ్డి గారు. రైట్, కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడు. వెంకటస్వామి గారు నమస్కారం. వెంకటస్వామి గారు, మామూలుగా ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎమ్మెల్యేల వరకే మనం దానికే పరిమితం చేసాము ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు సీఎం పోస్టే ఖాళీ అయిపోతుంది. ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే సువేందు అధికారి లాగానో లేకపోతే ఏక్నాథ్ షిండే అవతారం ఎత్తబోతున్నారు, మోదీకి రేవంత్కి లింక్ ఉంది అని బీజేపీకి సంబంధించినటువంటి ఒక యువ నాయకులు ఎంపీ మాట్లాడడం అనేది ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ అయింది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? నిజంగా అలాంటి ఏమైనా మీకు కూడా అందుతున్నాయా, ఇలాంటి లీకులు ఏమన్నా? నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని డైరెక్ట్గా ఎందుకు అడిగానంటే, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా మాట్లాడరు, అంటే వాళ్ళ వైపే మీరు మాట్లాడరు. సో మీరు ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి మాట్లాడే టైప్ కాబట్టి నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను డైరెక్ట్గా. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు నమస్కారం, వీక్షకులకు నమస్కారం. గాలి మాటలు మాట్లాడడంలో చాలా గట్టికుడు అరవింద్. సరే, వ్యూహం విషయానికి ఏదో మరి వ్యూహాత్మకంగా మాట్లాడతాడని వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఒక వ్యూహమే అయితే కూడా భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న పరిణామాల నుంచి దృష్టి మళ్లించి కాంగ్రెస్ మీద బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం అరవింద్ చేసింది అనుకోవచ్చు. అది అరవింద్ ద్వారా భారతీయ జనతా పార్టీ అన్నా చేయించాలా, లేదంటే అరవింద్ గాలి మాటలన్నా మాట్లాడి ఉండాలి. అంతే తప్పితే ఒక సీఎంగా ఉన్నవాడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతాడు అనేటువంటిది శుద్ధ అబద్ధం. అట్లాంటి అవకాశమే లేదు. పిలిచారు కదా మరి, పిఎంఏ పిలిచారు కదండి స్ట్రైట్ అవే ఓపెన్ మీటింగ్ లో హంసే జోడో. అది మనందరం కూడా విజ్ఞులము. మనం కొంచెం ఆడ రాజకీయాలకు అవకాశం లేదు. ఒక అధికారిక కార్యక్రమం అది. అధికారిక కార్యక్రమంలో రెండు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని కోరుతుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కోరుతుంది. సో ఈ కనెక్టివిటీలో మీరు బాగుంది, మీరు 10% జీడిపి కోసం మేము భాగస్వాములు అవుతూ ఉన్నప్పుడు
మాతో కలిసి రండి, ఇద్దరం కలిసి దేశాభివృద్ధికి పాటుపడదాం అనేటువంటి అర్థంలో ఆయన మాట్లాడినాడు. ఈయన కూడా అదే అర్థంలో మాకు ఇవ్వండి అని మాట్లాడినాడు తప్పితే అది ప్యూర్లీ అధికారిక ప్రోగ్రామ్. అది అట్లనే మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ ఆడ పార్టీల గురించి మాట్లాడాల్సినటువంటి అవకాశం లేదు, మాట్లాడకూడదు. ఆ వేదిక అట్లాంటిది కాదు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రము, ఒక కేంద్రం యొక్క ఇప్పుడు ప్రధాని తెలంగాణకు మాత్రమే కాదు కదా, తెలంగాణకు మాత్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటించారు. బీజేపీ పాలన లేనటువంటి బీజేపీయేతర రాష్ట్రాలకు కూడా ఆయన వెళ్ళారు, సభలు కండక్ట్ చేశారు. అక్కడ కూడా సీఎంలు వచ్చారు, వేదిక పైన కూర్చున్నారు, ఒకే వేదికను పంచుకున్నారు. కానీ ఏ సీఎంతో కూడా హంసే జోడో అనలేదు కదా. ఆ మాటకు వస్తే కేసీఆర్తో సభల్లో సమావేశాల్లో కూడా ఎక్కడ ఆయన కలిసి నడవండి మాతో రండి అని అనలేదు కదా. అసలు కేసీఆర్ ఆయన కలిసి కూర్చున్నదే చాలా తక్కువ. దాన్ని పోలికే సరే తక్కువ ఎక్కువలేండి. బట్ మిగతా రాష్ట్రాలలో కూడా కూర్చొని మాట్లాడి ఈడ సందర్భాన్ని చూడండి. ఇక్కడ ముందుగా సీఎం గారు మాట్లాడిండ్రు. సీఎం గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మాకు విరివిగా సహకరించాలి, సమర్థన చేయాలి, ఫండ్స్ ఇవ్వాలనేటువంటిది వచ్చింది. సో ఆ క్రమంలోనే మీరు ఈయన ప్రపోజల్ చేసిండు కదా, ఇది మేము 10% జీడిపికి షేర్ అవుతాం 2047 వరకు అనేటువంటిది అన్నప్పుడు ఆయన వికసిత భారత్ అనేటువంటిది అన్నాడు. ఈయన రేజింగ్ తెలంగాణ అన్నాడు. ఈ రేజింగ్ ఆర్ వికసిత వన్ అండ్ ద సేమ్ అర్థం అయితే అదే వస్తుంది. రెండు కూడా అభివృద్ధి పథంలో పోవాలనేటువంటి ఒక ఆలోచనతో అన్నారు. సో ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడిందని నేను అనుకుంటున్నా. సీఎం గారు కూడా అదే వివరణ ఇచ్చినారు. సరే, పిఎం గారి నుంచి వివరణ మనం ఎవరు అడగలేదు, ఆయన ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఎవరు కూడా దాని మీద వివరణ ఇవ్వలేదు. కానీ అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేత కదా ఇవాళ నిన్న ఇట్లాంటి కామెంట్స్ చేసింది. ఏమో లింక్ ఉందేమో, వస్తారేమో. ఇప్పుడు ఇదంతా కూడా మైండ్ గేమ్ అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఏంటంటే మేము నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మేమే గవర్నమెంట్కి వస్తాము అని ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, 2028 వచ్చినా 29 వచ్చినా మేము గవర్నమెంట్ కండి. ఇది శుద్ధ అబద్ధం. ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పేం లేదు. ఎవరమైనా పార్టీ మళ్ళీ రావాలని కోరుకోవడం. ముఖ్యమంత్రిగా 34 వరకు నేనే ఉంటా అనేటువంటిది విత్ ఇన్ ది కాంగ్రెస్ అభ్యర్థిగానే చెప్తున్నాడు. స్పెసిఫిక్ గా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది, నేనే సీఎం గా 2034 వరకు కొనసాగుతా అని అనలేదు కదా. 2034 వరకు నేనే సీఎం అని చెప్పారు అని చెప్పేసి అంటున్నారు బీజేపీ వాళ్ళు. మేడం, ఇంతకు ముందు ఒకసారి ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. 10 సంవత్సరాలు తెలుగుదేశం సంబంధించి, 10 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి టైమ్స్, 10 సంవత్సరాలు దాదాపు కేసీఆర్, మళ్ళీ 10 సంవత్సరాలు మేము వస్తాము. మేమనంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో 34 వరకు మేమంటే 34 కాదు, యాక్చువల్లీ దానికి ఏమంటే ఒక 1 year ముందు 28. సో ఆయన చెప్పేది ఏంటంటే జమిలీ వచ్చినట్టు ఏదంటే 29, 34 ఎక్కేసుకొని మేము 10 సంవత్సరాలు మా పార్టీ అధికారంలో ఉంటది. ఇది రొటీన్ గా తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అండ్ కేసీఆర్ తర్వాత నేను, దట్ ఈస్ కాంగ్రెస్, నేను అంటే కాంగ్రెస్ అనేటువంటి క్రమంలో చెప్పినాడు. సో దానికి సరే, ఇప్పుడు రాజకీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆయనకు గతంలో ఏదో ఏబీపీలో పనిచేసిండు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిండు అనేటువంటి ఒక ముద్రతోటి కొంత అదే మాట్లాడుతున్నారు. కానీ నేను ఏబీపీలో ఆయన కన్నా చాలా పెద్ద స్థాయిలో పనిచేసిన, ఆర్ఎస్ఎస్ లో చాలా పెద్ద స్థాయిలో పనిచేసిన. ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఆర్ఎస్ఎస్ లో కానీ ఏబీపీలో ఆయన పనిచేసింది ఏంటంటే గోడ రాతలు రాయడానికి మా దగ్గరికి వచ్చినాడు. అది వనపర్తిలో రాసినాడు, ఇక్కడ కూడా రాయడానికి వచ్చినాడు. అంతకు తప్పితే ఆయన ఏబీపీలో పెద్ద యాక్టివిస్ట్ కాదు, అటు ఆర్ఎస్ఎస్ లో పెద్ద ముఖ్య శిక్షక్ కాదు, లేదా కార్యవా కాదు. కాబట్టి ఆయన ఆర్ఎస్ఎస్ లో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఆల్మోస్ట్ జీరో. జస్ట్ సింపథైజర్ అనుకోవచ్చు. ఆయనతో పాటు ఆయన కంటే ముందున్నారు చాలా మంది ఏబీపీలు ఇప్పుడు చాలా పెద్ద లీడర్లు బీజేపీలో ఉన్నారు. అంత మాత్రాన అతను బీజేపీ నేను స్వయంగా ఆర్ఎస్ఎస్ లో 35 ఏళ్ళు పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, నేను టాప్ లీడర్షిప్ లో ఉన్నా. అంత మాత్రాన నేను ఇవాళ రాహుల్ గాంధీకి నేను చాలా సన్నిహితంగా నేను పనిచేస్తున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. సో నేను పాతగా అప్పుడు పనిచేసిన కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతామా అనేటువంటిది ఈ రకమైనటువంటి జనరల్ గా ఏది రాజకీయాలలో ఒక సంచలనం కోసం మాట్లాడేది తప్పితే, ఇవాళ అరవింద్ మాట్లాడింది కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి వివరణ కోసం, ఒక
ఒక మ్యారేజ్ కోసం మాట్లాడిన తప్పితే దాంట్లో వాస్తవం ఉన్నదని అయితే నేను అయితే ఇంకొకటి అనుకోవట్లేదు. 34 ఆ తర్వాత వాస్తవం 34 దాకా నేనే సీఎం, 39 తర్వాతే రాహుల్ అది- పిఎం. అది కొద్దిగా అది అది ఇప్పుడు 39 34 దాకా నేనే సీఎం అనడం మాత్రము ఆయనే కొద్దిగా తొందరపాటు. ఎందుకంటే సమిష్టి నిర్ణయం ఉన్నటువంటి ఒక పార్టీ అది. కేసీఆర్ అనుకోవచ్చు నేనే ఉంటాను, మమతా బెనర్జీ అనుకోవచ్చు ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, లేదా స్టాలిన్ అనుకోవచ్చు, లేదా ఇవాళ విజయ్ వచ్చిండు విజయ్ అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద భారతీయ జనతా పార్టీ, ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, బికాస్ ఇదే ఒక జాతీయ పార్టీ, దీనికి ఒక సిస్టమ్ ఉన్నది, దీనికి ఒక సమిష్టి నిర్ణయం ఉంటుంది. కాబట్టి 34 దాకా నేనే ముఖ్యమంత్రి అనేటువంటి ప్రకటన ఏదైతే ఉన్నదో అది సమంజసమైన ప్రకటన కాదు. ఎవరు డైరెక్ట్ గా ఈ మధ్య కాలంలో మా పార్టీ వాళ్ళు కూడా ఖండించలేదు, కానీ నేనైతే తీవ్రంగా ఖండిస్తాను. ఇది ఇమ్మాచ్యూరిటీ ఆఫ్ ది సీఎం ఇట్లా మాట్లాడకూడదు. ఆయనే 34 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పడం బాగుండేది, కానీ నేనే ముఖ్యమంత్రి అనేటువంటిది మా పార్టీలో ఇట్లాంటిది సాధ్యం కాదు. ఇంకొకటి ఇన్ అడిషన్ టు దట్ నేనే సీఎం అని చెప్పడమే కాకుండా ఆ తర్వాత 39 తర్వాతే రాహుల్ పిఎం అని అనడంతో అప్పటి వరకు బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉంటుంది అని రేవంత్ కూడా అర్థమైంది. అందుకోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కదా బీజేపీ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉత్సాహం ఎక్కువైపోయి కుర్రోడు కదా, ఇప్పుడు మీరు అరవింద్ ఎట్లా కుర్రాడు అంటున్నారు, ఈయన కూడా అదే స్థాయి కుర్రోడు కదా. సో ఓవర్ ఉత్సాహంతో ఆయన మీడియాలో మాట్లాడిండు. ఇట్లా చాలా సార్లు ఓవర్ ఉత్సాహంతో మాట్లాడితే మా పార్టీకి తలనొప్పి వస్తుంటది. అట్లాంటి తలనొప్పులు ఇప్పటిదాకా చాలా తెచ్చిండు రేవంత్ రెడ్డి. పార్టీని అధికారం తెచ్చిందని చెప్తుంటారు, కానీ దానికంటే ఎక్కువ తలనొప్పులే తెచ్చిండు ఆయన. పార్టీ అధికారము మీ మాలాంటి వాళ్ళం 10 ఏళ్ళు నిలబడి కలబడి కేసీఆర్ కు వ్యతిరేకంగా గొంతిప్పి ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడితే ఆ కేసీఆర్ అహంకారము అరాచకత్వంతో ప్రజలు ప్రతిపక్షమే వాళ్ళకి గెలిపించింది. కానీ ఏ రాహుల్ గాంధీ ఒక్కని ఇమేజ్ తోటో, ఏ రేవంత్ రెడ్డి ఒక్కని ఇమేజ్ తోటో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాలేదు. కార్యకర్తల యొక్క కష్టంతో వచ్చింది. ఎవరైనా చాలా మంది ముఖస్థుతికి రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చిందని చెప్పుకుంటారేమో, కానీ నాకు అట్లాంటి ముఖస్థుతి ఏం అక్కర్లేదు. నేను స్టాంచ్ వర్కర్ గా చెప్తున్నా, బికాజ్ ఆఫ్ ది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క చెమటతోటి. మొన్న కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో, అంతకుముందు మేము 2018 ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో చూసినాం, మా పిసిసి అధ్యక్షుడు అనేటువంటి పట్టించుకోలే మా ఉత్తమ్ రెడ్డి, కానీ కాంగ్రెస్ ఇజ్జత్ కావా సవాల్ తీసుకొని చాలా దిక్కులకు గెలిచింది. ఇప్పుడు కూడా మొన్న కూడా గ్రామ పంచాయతీలలో ఇక్కడ నుంచి పెద్ద సహకారం అందింది ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రం నుంచి. మా కార్యకర్తలు మేము గెలవకపోతే ఇజ్జత్ పోతుంది, ప్రభుత్వం ఉందని ప్రెస్టేజ్ తీసుకొని చాలా మంది కష్టపడ్డారు. అంటే కార్యకర్తల కష్టంతో మేము అధికారంకి వచ్చినాము, మళ్ళీ కార్యకర్తల కష్టంతో అధికారంకి వస్తాం పదే తప్పితే ఎవరో ఆ సోయి సీఎం కు ఉండాలి కదా. ఇప్పుడు మీలాంటి సీనియర్ కట్టర్ కాంగ్రెస్ నాయకులు లేకపోవడము మా దురదృష్టకరం. మా దురదృష్టం లేకపోవడం. మీ అందరి క్వశ్చన్ చేస్తుంటే మేము సమాధానం చెప్పుడు, మేము మీడియాలో మేము కూర్చుంటాం, ఆయన కూర్చోడు, ఆయనకి సమాధానాలు రావు, ఆయనకి ఇదంతా ఎవరు అడగరు. ఆడ పోయినా ఆయన ఆడ కూర్చున్నటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూర్చుంటే మీరు ఎట్లా డిక్లేర్ చేసుకుంటారండి అని అడుగుతూ కావచ్చు. కానీ ఎవరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టుకుంటా ఆయన 34 గంటలు ఉంటే బీసీఎన్ సపోర్ట్ కొట్టిండు. ఏ జర్నలిస్టు మీరు ఎట్లా నిర్ణయం చేస్తారండి 34 వరకు మీ అధిష్టానం ఒప్పుకుందా, మీ రాహుల్ గాంధీ ఒప్పుకుండా, నీ ఖర్గే ఒప్పుకున్నాడా అని ఎవరన్నా అడిగేటోళ్ళు ఉంటే బాగుండేది. జర్నలిస్టులు కూడా వాళ్ళు చెప్పేదాన్ని చెవులు ఒప్పుతున్నారు, కానీ ఎవరు క్రాస్ క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు. అట్లనే క్రాస్ క్వశ్చన్ చేసేటోళ్ళు ఉంటే బాగుండు, అప్పుడు కొద్దిగా కంట్రోల్ అయ్యేటోడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఏం క్రాస్ క్వశ్చన్ చేస్తే జర్నలిస్టులు లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ అది సమంజసం కాదు. ఈ రకమైనటువంటి తలనొప్పులు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి, ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి మాత్రం మళ్ళీ మాకే కార్యకర్తలు ఎవరైతే స్టాంచ్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి తెస్తున్నటువంటి తలనొప్పుల మూలాన అధిష్టానానికి మీలాంటి సీనియర్ నాయకులందరూ వెళ్ళి మొరపెట్టుకుంటున్నారట, వద్దు మహాప్రభో ఈయనని దించేయండి, మనకి ఇంకా అర్హత కలిగినటువంటి నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ వైపు లుక్కేయండి అని చెప్తున్నారట. సరే, ఎవరు పోయిందో ఎవరు పోలో తెలియదు, కానీ పార్టీ తలనొప్పి వచ్చినప్పుడు నాలాంటి వాడు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. మా పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది. సో పోయి చెప్తుండే చెప్పొద్దని యాక్సెస్ ఉన్న వాళ్ళు అందరూ పోయి చెప్తారు, యాక్సెస్ లేకుండా ఓ మెయిల్ పెడతారు, ఇది ఇబ్బంది ఉన్నది, ఇట్లా ఇబ్బంది ఉన్నది అని. ఇవాళ నేను మన సికింద్రాబాద్ మీటింగ్ లో కూర్చున్నాం అండి, అందరూ
తమ బాధలు చెప్పుకున్నారు. అట్లా ఇంటర్నల్ వేదిక మీద ఏమైనా చెప్పుకోవచ్చు, ఇంటర్నల్ గా పోయి చెప్పి రావచ్చు. అధిష్టానానికి దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది ఉన్నారు, సీనియర్ లీడర్స్ చాలా మంది అధిష్టానానికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోయి చెప్తుండొచ్చు, చెప్పలేదు అని నేను అనలేను. ఎవరి యాక్సెస్ వాళ్ళు బట్టి చెప్తారు, వాళ్ళ అవకాశాల కోసం చూస్తారు. అయితే ఇప్పుడు సీఎంను మార్చడమో సీఎంను పెట్టడమో ఇలాంటి ఆలోచన కానీ ఇట్లాంటి ఒక చర్చ కానీ మా పార్టీలో కానీ అధిష్టానంలో నేను కూడా కొంత గొప్ప వీళ్ళంత పెద్దోని కాదు, కానీ నేను కూడా ఉడతా భక్తిగా నాకు కూడా కొంత అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నాయి. అది ఆ లెవెల్లో ఏఐసిసిలో నేను కూడా పనిచేస్తున్నా కాబట్టి మా పార్టీలో అట్లాంటి లుక్కలు కానీ అట్లాంటి అవేం లేదు. కాకపోతే మంత్రి పదవికి సంబంధించినటువంటి కొంత చర్చ జరుగుతున్నది, దాని మీద కసరత్తు జరుగుతున్నది, దాని మీద ఒత్తిడి జరుగుతున్న మాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి విషయంలో అట్లాంటివి అంటే ఏం లేవు. సరే చెప్పుకున్నట్టు చెప్పుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషాలిటీ ఏంటంటే 10 మంది పిసిసి అధ్యక్షునికి పోటీ పడితే లేదా సీఎం పోటీ పడితే 10 మందిలో ఒకరికి ఇచ్చిన తర్వాత మిగతా 9 మంది నిరంతరం ఆయనకు వ్యతిరేకంగానే పనిచేస్తారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది కాంగ్రెస్. నిరంతరంగా పనిచేస్తారు. సో దాన్ని తట్టుకొని కూడా నిలబడతారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిలబడి ఉన్నారు, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా నిలబడి ఉన్నారు కదా. అదంతా ఏముంటది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆశావాళ్ళు ఎక్కువ ఉంటారు, లీడర్స్ ఎక్కువ. కాంగ్రెస్ లో లీడర్స్ ఎక్కువ, కార్యకర్తలు తక్కువ, లీడర్స్ ఎక్కువ. కార్యకర్తలకు ఇంపార్టెన్స్ తక్కువ, లీడర్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. అది మా దురదృష్టము. మేము చాలా సార్లు రాహుల్ గాంధీకి అయితే నేనైతే నేను చాలా సార్లు చెప్పిన కార్యకర్త ఇంపార్టెన్స్ లో పోవాలని. సో దాని మీదనే మా పార్టీలో సంఘటన సృజన్ పేరుతోటి కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చేస్తున్నారు. సంతోషము. సో మాలాంటి వాళ్ళం అదే చెప్తాము. సో ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి. అరవింద్ దాన్ని నేను చాలా సీరియస్ గా ఏం తీసుకుంటుంది. ఓసారి సువేంద్రతో పోతున్నాడు. సువేంద్రు మొన్నటిదాకా ఆమెతో లేడు. ఎప్పుడో సువేంద్రు 10 ఏళ్ల కిందమే 5-6 ఏళ్ల కిందమే ఆయన భారతీయ జనతా పార్టీకి వచ్చినాడు. షిండే అంటారా ఆయన వేరే పార్టీ. సో షిండే తోటి పోల్చడము, సువేంద్రతో పోల్చడము, రేవంత్ రెడ్డి పార్టీని చీల్చడంలో షిండేతో పోలుస్తున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయ్యి బీజేపీలో జాయిన్ అయ్యి సీఎం స్థాయి వరకు ఎదిగినాడు కాబట్టి సువేందు అధికారి ఆల్రెడీ అమ్మా ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఈజ్ ఎ సీఎం. ఇప్పుడు ఈ కుర్చీని వదిలిపెట్టి పోవడం అని అంటే ఎట్లా పోవాల్సి వస్తుంది అని అంటే భారతీయ జనతా పార్టీకి ఈ సాంప్రదాయం ఉన్నది. మొత్తం గవర్నమెంట్ నే కొనుక్కపోయింది. గవర్నమెంట్ నే అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం గవర్నమెంట్ నే కొనుక్కపోయింది. అట్లాంటిది ఏమన్నా మిరాకిల్ జరిగితే చెప్పలేం కానీ మొత్తం గవర్నమెంట్ ని కొనుక్కపోతే చెప్పలేం కానీ అట్లాంటిది నేను చెప్పలేను. కానీ ఇప్పుడు షిండే లాగా ఈయన వివరించే అవకాశం లేదు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోతే అత్యంత సన్నిహితులు కూడా ఒక్కరు కూడా బయటికి పోరు. నేను చెప్తున్నా మా అదే నాకైతే ధైర్యం మా ఒక్క రేవంత్ రెడ్డి గారే కావచ్చు, ఇక వెంకటస్వామి కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన కావచ్చు. పార్టీని వదిలిపెట్టి ఈ మూమెంట్ లో ఈ కార్నర్ లో పార్టీని వదిలిపెట్టి నేను వేరే పార్టీకి పోతే ఆయన వెనక లైన్ కట్టే పరిస్థితి అయితే ఏం లేదు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే కూడా పార్టీని నిలబెట్టేటువంటి శక్తి రాహుల్ గాంధీ గారికి ఉన్నది, ఖర్గే గారికి ఉన్నది, మాకు ఉంది. అంతకు మించి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్స్ ఉన్నది. రైట్ వెంకటస్వామి గారు. ఎస్ రైట్. బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు, ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అనేసి. సో కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కేటీఆర్ అదే మాట్లాడారు, బడేబాయ్ చోటేబాయ్ సంబంధం ఉంది వాళ్ళకి అని చెప్పేసి అని అన్నారు. ఇవాళ అదే రుజువైతుంది అని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ముందే చెప్పిన బీఆర్ఎస్ అని చెప్తూ ఉన్నారు. సో రేవంత్ సువేంద్ర అధికారితో పోల్చడము మీరు ఎలా చూస్తున్నారు? ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో? అసలు తెలంగాణ రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకోబోతున్నాయి? రోజా గారు, మన ప్రేక్షకులకు, చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అంటే ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న చర్చ కావచ్చు, మనమంతా ఒక్కసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో లేదా ఇంకా కొద్ది కాలంలోనో ఖచ్చితంగా ఈయన బీజేపీ పార్టీలోకి పోతాడనే అనుమానాలు అయితే బలపడుతున్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక ప్రధానమంత్రి ఒక ప్రజాబాహుళ్యంలో ఒక బహిరంగ వేదిక సందర్భంగా అంటే మాతో జోడో అని చెప్పేసి అనే మాట అని అంటే చాలా తీవ్రమైన పదం అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రాజకీయ శత్రువులు. రాజకీయ శత్రుత్వం ఉన్న పార్టీ మాతో కలువు అని చెప్పేసి అనడానికి బీజేపీకి లేదు.
అంటే అభివృద్ధి దృష్టి లేదు అంటున్నారు. అదే నేను అదే చేస్తున్నా. పార్టీగా కలవమని చెప్పేసి అనడానికి లేదు. ఇంకా రెండో విషయానికి వస్తే ప్రభుత్వ పరంగా సీఎం గారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎప్పుడు నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు అనుకూలంగానే, ఆయనకు సాదర స్వాగతం పలుకుతూనే, గతంలో బడే భాయ్ చోటే భాయ్ అన్న వ్యక్తే అంటే ప్రభుత్వ పరంగా అంటే కలిసిమెలిసి నడుస్తున్న పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకా కొత్తగా మాట్లాడాల్సింది, జోడాల్సింది ఎక్కడ జోడాలి అంటే కలవాల్సింది ఎక్కడ? పార్టీ పరంగా కలవడానికి అవకాశం లేదు. రాష్ట్రానికి ప్రధాని వస్తే ఆ రకంగా స్వాగతించడం తప్ప కేసీఆర్ లాగా తప్పించుకొని తిరిగి అట్లాగా నేను మీరు అటు వెళ్ళకండి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత బీజేపీ పార్టీతోని అంటే అధికారపరంగా సెంట్రల్లో అదేవిధంగా స్టేట్ కలిసి పనిచేద్దామనే దగ్గర ఎక్కడ కూడా ఆయన లైన్ క్రాస్ కాలేదు. ఆ లైన్లోనే ఆయన ఉన్నారు. కాబట్టి దాన్ని మనం కొట్టివేయాలి, పక్కన పెట్టేసాలి. అంటే జోడో అనే దగ్గర అదే పార్టీ పరంగా అనడానికి అవకాశమే లేదు. ఇక రెండో అనేది ఏంటంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మాతో రా అని చెప్పేసి డైరెక్ట్గా బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంత ఓపెన్గా చెప్పారు. అది క్లియర్గా రేవంత్ రెడ్డికి అర్థమైంది, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి అర్థమైంది, అదేవిధంగా అరవింద్ గారికి అర్థమైంది, ఇప్పుడు ఫ్రెష్గా మాట్లాడిన కత్తి వెంకటస్వామి గారికి కూడా అర్థమైంది. కానీ వీళ్ళెవ్వరూ ఓపెన్గా మాట్లాడడానికి అంటే వెళ్తాడు అంటే ఇదే ఆహ్వానం అని చెప్పేసి అనడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే ఎందుకు అని అంటే ఇంకో రకరకాల కారణాలు ఉండొచ్చు. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇక నూకలు చెల్లిపోయినాయి. ప్రజల మధ్య వాళ్ళు పలుచన అయిపోయినరు, అన్ని రకాలుగా కూడా ఫెయిల్ అయిపోయినరు. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అనుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించకుండా ప్రజా ఆగ్రహాన్ని కూడగట్టుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 2034 వరకు నేనే సీఎం అని చెప్పేసానంటే ఖచ్చితంగా అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, భవిష్యత్తులో నేను ఏ పార్టీలో ఉంటానో కూడా తెలియదు ఆయనే చెప్తున్నాడు. గతంలో టీడీపీ, ఆ తర్వాత బీజేపీ, అంటే నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, ఏబీపీలో పనిచేశాను, యూనివర్సిటీలో ఇంకో దగ్గర పనిచేశాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలనుకున్నా బీజేపీ నుంచి డైరెక్ట్గా ఆహ్వానం డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఆ వచ్చిన దాంట్లోనే సరే వాళ్ళు అనుకుంటున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లైన్ కట్టరా పోరా అనేది నెక్స్ట్ చర్చ. కానీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంకే వాళ్ళు టార్గెట్ పెట్టారు. టార్గెట్ పెట్టిన దాంట్లో ఆ టార్గెట్ ఖచ్చితంగా వాళ్ళు రీచ్ చేసుకుంటారు. అంటే బీజేపీకి ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళకున్న లూప్ హోల్స్ని ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో సీఎంలు కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకున్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూప్ హోల్స్ని పట్టుకొని చాలా గట్టిగా ఒత్తిపట్టి వాళ్ళని ఎట్లా లాక్కోవాలని చెప్పేసి అనేక ఉదాహరణలు, లాక్కుంటున్న ఉదాహరణలు, లాగిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో చాలా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు, A1గా ఉన్నాడు. ఈ A1గా ఉన్న మనిషి ఇప్పుడు సుప్రీంకోర్టులో అదొక చర్చ జరుగుతూ ఉంది. ఈ కేసు నుంచి బయటపడాలన్నా లేకపోతే అనేక రకాలైన కేసుల నుంచి బయటపడాలన్నా ఆయన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఎంత దరిద్రంలో ఉందనంటే 89 క్రిమినల్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు. సో ఈ దాంట్లో ఏ దాంట్లో నొక్కడు ఆయనకైనా అదేదో సినిమాలు అంటాడు చూడండి, పవన్ కళ్యాణ్ అంటారు చూడండి, నేను ఏ యాంగిల్లో కూడా కొడతానని చెప్పేసి అంటారు చూడండి, అట్లా ఏ యాంగిల్లో కూడా బీజేపీ కొట్టడానికి, అది రేవంత్ రెడ్డి కొట్టడానికి చాలా చాలా సిద్ధంగా ఉందని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. అందుకనే మా కేటీఆర్ గారు కానీ గతంలో ఖచ్చితంగా ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి, అదేవిధంగా మిల్జుల్కే కామ్కర్రే అని చెప్పేసి అన్నమాట వాస్తవం. వాళ్ళ పనంతా కూడా వాళ్ళిద్దరూ కలిసి మా బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, మమ్మల్ని లేకుండా చేయడం, మమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి ఒక ప్రధాన కాంక్షతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒకసారి రెండుసార్లు ఇది మోడీనో లేకపోతే రేవంత్ రెడ్డి గారో మాట్లాడే కాదు. అదే సందర్భంలో బండి సంజయ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడు, అరే మీరు మేము కొట్లాడుకోవడం ఏదో అక్కడక్కడ మిగిలిపోయిన బీఆర్ఎస్ పార్టీని తొక్కేద్దామని చెప్పేసి మేము కలిసి తొక్కేద్దామని చెప్పేసి డైరెక్ట్గా అన్న సందర్భం ఉంది కదా. అంటే వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళు ఏ విధంగా కలిసి పనిచేస్తున్నారు అంటే ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు బీఆర్ఎస్ని తొక్కాలని చూస్తున్నారు. కానీ మేము చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ ని తొక్కడం, వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కదా. ఒక్క ఉదాహరణ చూపించండి, ఇదే నేను అనేక ఉదాహరణలు చూపిస్తా. వాళ్ళు ఒకటే అనడానికి, వాళ్ళిద్దరూ ఒకటే అనడానికి నేను ఉదాహరణలు చూపిస్తా, మేము ఒకటే అనడానికి వాళ్ళకి ఉదాహరణ చూపిస్తాం. ఇప్పుడు రీసెంట్ గా చూసండి, మీరు కాళేశ్వరం కమిషన్ గురించి సిబిఐ ఎంక్వైరీ వేసినా కూడా ఇప్పటి వరకు రాలేదు అని అంటే దానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని
ఇది చేస్తోంది, రోజా గారు కాపాడుతోంది. ఇవన్నీ హాస్యాస్పదంగా మాట్లాడుకునే మాటలండి. మొట్టమొదటిసారిగా అంటే కాళేశ్వరం మీద కంప్లైంట్ రాగానే వారం రోజులలో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎంక్వైరీ కమిటీ ఎవరి నుంచి వచ్చింది? బీజేపీ నుంచి వచ్చింది. అవన్నీ తర్వాత మాటలు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఫ్రెష్గా చూడండి. రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ గవర్నమెంట్లో నిన్న జరిగిన బండి భగీరథ విషయంలో దాచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే దాచింది. ఇది వాస్తవము. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది. అసలు పోలీసులు పనిచేస్తున్నా చేయట్లేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తే పోక్సో చట్టం కింద నమోదైన కేసు నిందితుడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. వితిన్ 24 అవర్స్లో చేతిలోకి తీసుకోవాలి. కానీ ఆ పోలీసులు చేతులు కట్టుకొని ఈరోజు నువ్వు అప్పచెప్పని చెప్పేశానంటే 24 గంటల్లో అప్పచెప్పడం అంటే వీళ్ళు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. దీని వెనక పెద్ద డ్రామా నడిచింది. ఈ డ్రామా నడిచిన అన్నిట్లో వీళ్ళందరూ కలిసే ఉన్నారు. కాళేశ్వరం విషయంలో కలిసే ఉన్నారు, లేదా ఈ కార్ రేసింగ్లో మమ్మల్ని బ్లేమ్ చేయడానికి మాట్లాడిన దాంట్లో కలిసే ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఎన్నికలలో వాళ్ళు మాట్లాడిన దాంట్లో కలిసే ఉన్నారు. అనుమానాలు కాంగ్రెస్ ఒకటే అనే అనుమానం ఉంది, ఇప్పుడు బలపడింది. ఇది బలపడడం కాదు, ఇది రూఢి అయింది. ఈ ఒక్క సంఘటనతోని బండి సంజయ్ గారి ఎపిసోడ్తోని ఇది రూఢి అయింది. ఆయన గతంలో మాట్లాడితే అక్కడక్కడ తీసేయండి బీఆర్ఎస్ అంటే సరే రాజకీయంగా ఏదైనా మాట్లాడిండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఈరోజు బండి భగీరథ్ని దాచిన అంశంలోనైతే మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతున్నా ఎవరిని ఏమీ పట్టనట్లుగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం అంటేనే అత్యంత దరిద్రమైంది. అంత దారుణమైన ఒక క్రిమినల్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రం ఒక ప్రజాభిష్టం మేరకు ఒక ప్రజా సంక్షేమంతో పనిచేస్తుంది. అదేవిధంగా ప్రజా సంక్షేమం ఇక్కడ పెళ్ళుబిక్కుతుంది అని చెప్పేసి అయితే మనం ఆశించడానికి లేదు. వీళ్ళిద్దరి కలయిక ఈ రోజు ఆయన ఖచ్చితంగా 2034 నాటికి రోజా గారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీజేపీకి దూకడం ఖాయడం, వాళ్ళు లాగడం ఖాయడం, ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయడం. రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో, మీరు రాసి పెట్టుకోండి. రైట్ మనతో జాయిన్ అయ్యారు ఇప్పుడే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే రాకేష్ రెడ్డి గారు. 2026లో ఈ 6 మంత్స్ ఆల్మోస్ట్ 6 మంత్స్లో ట్రెండింగ్ వర్డ్ ఏదైనా ఉంది అని అంటే అది హంసే జోడో. ఇది ఇంత ట్రెండింగ్లోకి వస్తుందని అనుకోలేదు. ఏంటి ఇంత ఓపెన్గా ఒక సభలో రేవంత్ రెడ్డిని పట్టుకొని హంసే జోడో అని ప్రధానమంత్రి మాట్లాడారు అని అంటే రకరకాల ఇది చిలువలు పలువలకి తావిస్తూ ఉంది. రకరకాల అనుమానాలు, సందేహాలు. ఖచ్చితంగా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సీఎం సీటు ఖాళీ అవబోతోంది. దానికి ఎవరో కూడా మీ ఎంపీనే చెప్పారు, ఎవరు అర్హులో కూడా ఆయనే చెప్పారు. ఏం చెప్తారు మీరు? అంటే సీఎం సీట్ ఎందుకు కాదు, దీంట్లో కలిసి కాదు, సీఎం సీట్ లో ఉన్నాడు కదా నాకు ఒకటండి. ఇప్పుడు ఉండాలా, ఇప్పుడు గౌరవనీయ ప్రధానమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి మధ్యనే మాట్లాడాలి. మనం జరిగిన చర్చ ఏదో మనం డిబేట్ లో కూర్చున్నాం కదా ఇష్టపడి మాట్లాడడం పద్ధతి కాదు. ఒకవేళ అట్లాంటి కూడా తెరచాటు వెనకాల మాట్లాడతారు, ఇంకేదైనా ఉంటది. అని బహిరంగంగా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడింది ఏంటంటే మాకు చాలా క్లియర్ గా 2.5 సంవత్సరం చేతి విష ప్రచారం చేస్తున్నారు, ఒక అబద్ధాల ప్రచారం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద. అది క్లియర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా మీ గుజరాత్ కి ఇచ్చినట్టు మాకు ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఎవరు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు మీరు ఇవ్వండి అంటే చెప్పాడు. 10 సంవత్సరాల రేవంత్ జీ 10 సంవత్సరాల లెక్కలు నీకు పంపిస్తాను, ఒకవేళ నీకు కావాలంటే 50% నిధులు తగ్గిపోతాయి. ఒక నిజమే గుజరాత్ కి ఇచ్చినట్టు ఇస్తాము, కానీ మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు మీకు ఇస్తున్న దాంట్లో సగమే వస్తాయి. అక్కడ ఒక గ్రామర్ వాడు ఉంది, దయచేసి చాలా మందికి మళ్ళీ హిందీ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి. మళ్ళీ ఒకసారి తెలంగాణలో బాపర్ మత్ కోజో అన్నాడు, ఇద్దరు కోజ్రే. ఏదైతే గుజరాత్ కు మీరు ఎక్కువ నిధులు తీసుకుపోతున్నారో అని ఏదైతే మీరు ఒక కట్టుకథలు మాట్లాడుతున్నారో వాపర్ మత్ కోజో हमारा साथ जोड़ो కేంద్ర రాష్ట్ర దోనో మిల్కే డెవలప్ అయింది అన్నాడు వికసిత భారత్ కు. అంటే దాని అర్థం ఏంది, మీరు అనవసరంగా లేనిపోని అని వెతకకండి, తవ్వకండి, అక్కడ ఏమి లేదు, ఇప్పటికే మీకు ఎక్కువ ఇస్తున్నాము. ఒకవేళ మీరు గుజరాత్ కి ఇచ్చినంత కావాలంటే ఇది కాదు, మీరు మాతో కలిసి రండి, ప్రభుత్వ నిర్వహణలో కలిసి రండి, కేంద్రము రాష్ట్రము కలిసి వెళ్తే వికసిత భారత్ కళ సాకారం అవుతుంది. మళ్ళా దాన్ని కంటిన్యూషన్ చెప్పాడు. ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండొచ్చు, ఏ పార్టీ అని ఉండొచ్చు, మనం కలిసి నడవాలి అభివృద్ధి గురించి అని చెప్పాడు.
దానికి సంబంధం లేనిది ఇక మనకు డిబేట్ చర్చలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకెందుకండి, మాకు 100 మంది రేవంత్ రెడ్డి ఉన్నారు మా పార్టీలో. మరి రేవంత్ రెడ్డి మీ పార్టీ బీజేపీ ఎంపీ అరవింద్ కి హిందీ రాదా, లేకపోతే ఆయనకు అర్థం కాలేదా ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు? మరి ఆయన ఎందుకు అన్నారండి? వాళ్ళిద్దరికి లింక్ ఉందేమో, మోదీకి రేవంత్కి లింక్ ఉండొచ్చు, సువేందు అధికారి లాగా మారిపోవచ్చు ఏమో. ఇప్పుడు అరవింద్ గారు ఏమన్నారనేది ఆయన అనుభవము, ఆయన నేను చెప్పేది ఏంటంటే మాకు 100 మంది రేవంత్ రెడ్డి ఉన్నారు మా పార్టీలో. రేవంత్ రెడ్డి ఇప్పటికే 3 పార్టీలు మారాడు. టిఆర్ఎస్ లో ఉన్నాడు ముందు, తర్వాత తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏ పార్టీ ఉంటాడో ఏముంటాడో కాంగ్రెస్ సమస్య లేదు. మేము అక్కడ గౌరవనీయ ప్రధానమంత్రి గారు మాట్లాడింది మాత్రం కలిసి ముందుకు వెళ్దాము, రాష్ట్రాలు కేంద్రము, మీరు అనవసరంగా వాపర్ మచ్చుకోజో, లేని దగ్గర మీరు గుంతలు దుబ్బకండి, అట్లాంటిది ఏం ఉపయోగం లేదు, కావాలంటే లెక్కలు పంపిస్తాను, 10 సంవత్సరాలు ఏమిచ్చాము మళ్ళీ 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 రిపీట్ చేయండి. ఒక గౌరవ దేశ ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే బ్రహ్మాండంగా రాజకీయ వేదికలు చాలా ఉంటాయి, అంతర్గత వేదికలు చాలా ఉంటాయి, పొత్తులు కావచ్చు, ఇన్కమింగ్ కావచ్చు, అటు చాలా ఉంటాయి. పార్టీలు మారడం తప్పు కాదు, పక్కన మారడం తప్పు కాదు. యా, అయితే బీఆర్ఎస్ నాయకులు మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు జుగల్బందీ నడుస్తూ ఉంటుంది. అది ఇప్పుడు తేట తెల్లమైంది బహిరంగ వేదిక పైన. ఇంత బహిర్గతంగా ఒక సీఎంను హంసే జోడో అని అన్నారు అని అంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని ఇంకా ఇంతకంటే విడమర్చి ఏం చెప్పాలని అంటున్నారు. అందుకోసం కదా కాళేశ్వరంలో ఇప్పటికి 1,00,000 కోట్ల జిల్లాని అరెస్ట్ అవుతలేరు. కాదు కాదు, 1,00,000 కోట్ల రూపాయలు మీరు రుజువు చేస్తారా? దాని బడ్జెట్ ఎంత? మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా సార్? మీరెంత ఇంత తెలివి లేకుండా మాట్లాడితే ఎట్లా? మీరు ఇంత తెలివి లేకుండా మాట్లాడితే ఎట్లా? కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిన ఖర్చు ఎంత? మీరు దాంట్లో అవినీతి జరిగింది 1,00,000 కోట్లు అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? మీరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? మీరు ఒక డిఏ ఎమ్మెల్యే, మీరు ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నారు, మీరు అబద్ధాలు మాట్లాడడానికి ఉన్నారా చెప్పండి? మీరు వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు చెప్పండి ప్రజలకు. మీరు ఆ వాస్తవాలు చెప్పకుండా 1,00,000 కోట్ల రూపాయలు తిన్నారని ఎట్లా అంటారండి? ఎట్లా చెప్తారు మీరు 1,00,000 కోట్ల రూపాయలు? బేస్ చెప్పండి. మీరు ఏ బేస్ తో చెప్తున్నారు? మీరు ఏ బేస్ తో చెప్తున్నారు 1,00,000 కోట్ల రూపాయలని? మీరు 1,00,000 కోట్ల రూపాయలని ఏ విధంగా చెప్తున్నారు? మీరు 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 రండి రండి కూర్చున్నాం రండి. దానికి అయిన ఖర్చు ఎంత? ఎంత బడ్జెట్? ఎంత బడ్జెట్? కాళేశ్వరంకి ఎంత బడ్జెట్ అయింది? 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? మధ్యంతరం రాలేదు. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మధ్యన రాలేదు. నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా రాలేదు. నేను ఏం మాట్లాడినాం? ఏ విషయం మాట్లాడినాం? ఏ విషయం మాట్లాడినా ఏంది? మంత్రివారికి ఆమోదం లేకుండా 55 కోట్లు మంత్రివారికి ఆమోదం లేకుండా 55 కోట్లు పంపిస్తావా? అది కల్వకుంట్ల అకౌంట్ అనుకుంటున్నారా? ఎందుకంటే చేస్తలేడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ని. మీరు దేశవ్యాప్తంగా చేస్తున్నదేనండి. ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంది? దేశవ్యాప్తంగా మీరు చేస్తున్నదే. మీకు సువేందు అధికారి 5 లక్షల రూపాయలు జేబులో పెట్టుకుంటున్నది మాట్లాడింది మా ప్రధానమంత్రి గారే కదా, మేం కాదు కదా. ఇదే దేశ ప్రధానే కదా. సువేందు అధికారి డబ్బులు తీసుకున్నాడు, అవినీతి పరుడని మాట్లాడింది మేం కాదు కదా. ఆ రాష్ట్రంలో పోయి మీటింగ్ పెట్టి మాట్లాడింది ఎవరు? ప్రధానమంత్రి మోదీ కదా. దాని మీద మీ యూట్యూబ్లలో పెట్టింది, మీరు ప్రచారం చేసింది మీరు కదా. ఆ తర్వాత ఆయన మీ దాంట్లో చేరిన తర్వాత యూట్యూబ్ల నుంచి తీసే అకౌంట్ల నుంచి తీసింది మీరు కదా. మీరు గురువింద మాటలు మాట్లాడద్దండి. మీరు గురువింద మాటలు మాట్లాడద్దు. రాకేష్ గారు, మీరు గురువింద మాటలు మాట్లాడకండి. మీరు దేశవ్యాప్తంగా ఏం జరుగుతున్నదో 1 కాదు 10 చెప్తా, 10 కాదు 100 చెప్తాను నేను. హేమంత విశ్వశర్మ ఏ కుంభకోణంలో చేరుకున్నాడండి? హేమంత విశ్వశర్మ ఏ కుంభకోణము? అజిత్ పవార్ ఏ కుంభకోణము? మీరు చెప్పండి. సువేందు అధికారి ఏ కుంభకోణం? మీరు మాకు చెప్తున్నారా? మీరు నీతులు చెప్పడానికి మాకు బయలుదేరినరా ఈ రోజు దేశవ్యాప్తంగా? గౌతమ్ గారు ఒక్క నిమిషం, ఆయన మాట్లాడేది వినబడట్లేదు అసలు. ఒక్క నిమిషం. మీరు 1,00,000 కోట్లు అన్నారు కాబట్టి నేను మాట్లాడినా, లేకపోతే నేను మాట్లాడేటోని కాదు. కాళేశ్వరంకు కేటాయించిన బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంత? మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడండి. 1,00,000 కోట్లు దానికి కేటాయించింది ఎంత, అవినీతి జరిగింది ఎంత? మీ అబ్జెక్షన్ చెప్పారు కదా, ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి, కంప్లీట్ చేయనివ్వండి. ఎస్ రాకేష్ గారు, రాకేష్ రెడ్డి గారు చెప్పండి. రాకేష్ రెడ్డి గారు ఎస్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఒకనేనండి, నేనేం చెప్తున్నాను, అతను మీరు ఒకవేళ అతను ఎంతసేపు మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు నేను మధ్యన రాలేదు. ప్రజాస్వామ్యంలో అతనికి ఏదో అతని ఆలోచనలు చెప్తున్నాం. ఇది భారతదేశంలో గమనించాల్సింది, తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి. ఇంతవరకు కాంగ్రెస్ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, అందరు కావచ్చు, కలిసింది బీఆర్ఎస్ కలిసింది కాంగ్రెస్ లో. ఇప్పుడున్న ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చెర్లపల్లి జైల్లో కల్వకుంటలో రూమ్ కట్టిస్తున్నాడు. నేను అన్న స్టేట్మెంట్ కాదు, పిసిసి ప్రెసిడెంట్ అన్న స్టేట్మెంట్.
ప్రభాకర్ రావుని అమెరికాకి వెళ్ళి పట్టుకొస్తాడు, పట్టుకొచ్చిండు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు ఆపినరు, ఎవరు ఆపినరు, ఎవరు కుమ్మక్కైనరు? మళ్ళీ ఇంకొకటి, ఈ రోజు దేనికంటే దానికి సిద్ధం, నేను శాసనసభ్యుకి రాజీనామా కూడా సిద్ధం. 55 కోట్లు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఉన్నది అక్కడ. మరి మీరు కూడా మంత్రి సిబిఐకి అప్పగిస్తే 24 గంటల్లో దీన్ని లెక్క తేలుస్తామని అన్నారు కదా. నేను ఒకసారి మాట్లాడింది, 55 కోట్ల రూపాయలు ఎవరి సొమ్మని ఎందుకు పంపించారు విదేశాలకు? మంత్రివర్గ ఆమోదం లేకుండా అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్ అది. ఫార్ములా రేసులా నువ్వు ఇలా 55 కోట్ల పంపిస్తే రేపు 5,000 కోట్లు పంపుతావు. ఎవరి సొమ్ము? తెలంగాణ సొమ్ము. దానికి ఒక పద్ధతులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక రూల్స్ బుక్ ఉంది. ఆయన అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కేటీఆర్ చెప్తే పంపించినావు, మరి కేటీఆర్ చెప్తే 10,000 కోట్లు పంపిస్తావు తెలంగాణ తమ్ము. నియమాలు ఉన్నాయి కదా. నేను అనేది స్టేట్మెంట్ కాదండి, నేను శాసనసభ్యులుగా మాట్లాడుతున్నాను. ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? కాళేశ్వరం అంటే సిబిఐ ఎంక్వైరీ లేట్ అవుతుంది. కుమ్మక్కైంది మీరు. కాబట్టి నేను బీఆర్ఎస్ గురించి ఒకటే, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి క్లారిటీ ఇచ్చాను. ఇక బీఆర్ఎస్ అనే దానికి నేను సమాధానం ఒకటే చెప్తున్నాను. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే కల్వకుంట్ల కవితమ్మకు సమాధానం ఇచ్చినాకనే మాట్లాడండి తెలంగాణలో. ఈ కల్వకుంట్ల కవితమ్మ వాళ్ళ కుటుంబ సభ్యురాలు 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో, ఆ ఫ్యామిలీలో ప్రముఖ పాత్ర వహించిన నాయకురాలు. ఒకటే పదానికి చెప్పండి, ఎన్ని కట్టలు కట్టిన పీక్ కట్టలు కట్టినా అని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారిని అడిగింది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తున్నాము, ఉద్యమాలు చేసిన వాళ్ళకు ఉరిపెట్టినామని చెప్పింది, అన్యాయం చేసినామని చెప్పింది, అవినీతి చేసినామని చెప్పింది. నేను అనలేదమ్మా. నేను మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కన్న కూతురు కల్వకుంట్ల కవితమ్మ అన్నది. 1,000 కోట్లు స్కామ్ చేసిండు మా బావ అన్నది. మా అన్న సంతోష్ అన్న 1,000 కోట్లు అవినీతి చేసి తిమింగలాగా మా నాన్నని మొత్తం మోసం చేస్తున్నారంట. నేను అనట్లేదు. ఓకే రాకేష్ గారు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. సిబిఐ ఎంక్వైరీకి వేస్తే 48 గంటల్లో ఇది లెక్క ఏంటో తేలుస్తాము, మీ ముందు ఉంచుతామని అన్నారు కదా, ఏమైంది సిబిఐ ఎంక్వైరీ? మేము అడిగిందేమో కాళేశ్వరం మీద మొత్తం మీద ఎంక్వైరీ అడిగినాం. మేము వాళ్ళు 9,000 కోట్ల వరకు కొద్ది ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో కొద్ది వరకు పార్ట్ వరకు మాకు పంపారు. రేవంత్ రెడ్డి ఒక్కడిగా ఉందా తెలివి? అంటే మిగతా దాన్ని సెటిల్మెంట్ చేసుకుంటారు ఇతర పార్టీలు. 9,000 కోట్లకు మాకు సిబిఐ ఎంక్వైరీ మమ్మల్ని ఇబ్బంది పెడతారా? జరిగింది 94,000 కోట్ల అవినీతిలో ఎంత మింగిరు? ఎందుకు ఈరోజు పనికి రాకుండా అయింది? నెలకు 7,000 కోట్లు ఎందుకు కట్టుతున్నాం వడ్డీ? 11% వడ్డీకి తీసుకుంటే 7% చేస్తాం బీజేపీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో చెప్పిండు. ఈ రోజు బీఆర్ఎస్ ఏ నాయకుడైనా సరే ఒకటే మాట చెప్తున్నానండి, కల్వకుంట్ల కవితమ్మకు సమాధానం చెప్పినాక మీరు బయటకు రండి. ఎవరి కల్వకుంట్ల కవితమ్మ? అన్ని రకాలుగా అన్ని రంగాలలో తెలంగాణను ముంచిండ్రు, అవినీతి చేసిండ్రు, మొత్తం అన్ని రకాల భక్తు పట్టించిండ్రు, అమరవీరులకు అన్యాయం చేసిండ్రు అని క్షమాపణలు చెప్పింది. మీరు కూడా చెప్పాలి ఇప్పుడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు. గౌతమ్ గారు. రోజా గారు, రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆయన ఎమ్మెల్యే, నేను ఏమంటున్నానంటే నిండు సభలో అసెంబ్లీలో ఉన్న మనిషి కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించిన బడ్జెట్ ఎంతనో తెలియకుండా అనామకంగా అమాయకంగా మాట్లాడడం ఎట్లా కరెక్ట్ అవుతుందని మాట్లాడుతున్నాను. 84,000 కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. ఇది స్వయంగా మీరు కూర్చున్న అసెంబ్లీలోనే కదా 84,000 కోట్ల రూపాయలని రూఢీ చేసింది. మీరు కాదు కదా, మన పర్సనల్గా కాదు కదా, నిండు అసెంబ్లీలో కదా. మరి 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అవినీతి జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టు కింద అంటే మల్లన్న సాగర్ కెనాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే కొండపోచమ్మ సాగర్ కెనాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే లక్ష్మీ బ్యారేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని కెనాల్స్ ఏంది, దాని గ్రావిటీ ఏంది, దానికి ఎన్ని కిలోమీటర్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏ డబ్బులు ఖర్చు కాకుండా. ఒకటి. రెండోది ఏంటంటే ఈ కవితమ్మ గురించి మాట్లాడానంటే కవితమ్మ అనే అమ్మని బొమ్మని చేసింది మీరేం మాట్లాడిస్తున్నారు? ఈరోజు ఆమె చెప్తున్న దాని ప్రకారము ఫస్ట్ ఆమెని తీసుకొని వీటన్నిటికీ ఎవిడెన్స్ పెట్టి ఎంక్వైరీ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది కదా. 55 కోట్ల రూపాయలు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, అధికారంలో ఉంది కదా. ఎందుకు తేల్చట్లేదు? దానికి పట్టుకొని దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఎందుకు దానికి తెర మీదకి తీసుకురావట్లేదు? ఎందుకు మూసుకొని కూర్చున్నారు? బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎందుకు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు దాని మీద ఎంక్వైరీలు చేయట్లేదు? కాళేశ్వరం మీద 24 గంటల్లో మేము తేల్చి పడేస్తామని చెప్పేసి అన్నారు కదా, ఎందుకు మాట్లాడట్లేదు దాని మీద? ఓకే, వెంకటస్వామి గారు, సరే, ఓకే, ఈ సీఎం హంసే జోడో పిఎం కాసేపు పక్కన పెడితే ఇంకా మిగిలినటువంటి
మినిస్టర్ పోస్టులకి ఎప్పుడు మోక్షం ఎప్పుడు చేస్తున్నారు? క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉంటుంది? ఎందుకు ఇంత డిలే అవుతోంది? హాఫ్ టర్మ్ కంప్లీట్ అయింది, ఇప్పటికీ కూడా ఇంకా పెండింగ్లో ఉంచారు. దేనికి అంటే ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు అనేటువంటి భయంతోనే ఈ డెసిషన్ తీసుకోవడానికి డిలే చేస్తూ ఉందా ప్రభుత్వం? అంటే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి గతంలో ఉన్నటువంటి పట్టు రాష్ట్రాల మీద లేదండి. ఆ పట్టు లేని కారణంగా ఇంత డిలే. అసలు ఇది చాలా అన్యాయమైనటువంటి డిలే. మేమేమంటున్నా అంటే, పార్టీలో నేను ఉన్నప్పటికీ నేనేం మాట్లాడినా అంటే 2.5 సంవత్సరాలు దాదాపు అంటే కొంతమంది మధ్యలో ఇచ్చినారు. ఎందుకు నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా కూడా వెంటనే ఎందుకు అన్ని మంత్రి పదవులు నింపరో అది పెద్ద నాకు చాలా చాలా పెద్ద ప్రశ్న నా మనసులో. ఎందుకు నింపరు అనేది. అట్లాగే ఈ ఉంటాయి కదా, ఈ నామినేటెడ్ పదవులు ఎందుకు నింపరని ఎంత ఆశావాళ్ళు. ఇదంతా కూడా ఆర్గనైజేషనల్ సిస్టమ్ సరిగా లేని కారణంగా జరుగుతున్నటువంటి డిలే. మాకు సంబంధించి కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు సంపూర్ణమైన పట్టు లేకపోవడం, రెండోది ఒక శ్రద్ధ లేకపోవడం. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, ఏదో నడుస్తుంది, చల్తికనాం నాడు ఆయన ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, అక్కడ 4 మంత్రులు నడుస్తుంది. ఇది కాదండి, ఈ సిస్టమ్ సరైనది కాదు. మేము కూడా చాలా సార్లు గుర్తు చేసినాం. నేనైతే ఐ కెన్ షో ద ఎవిడెన్సెస్. 2-3 సార్లు నేను మెయిల్ పెట్టినా. ఇంత తొందరగా అంటే దీనివల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకా ఆశావాళ్ళు ప్రతి త్రిశంఖ సర్గంలో పాపం వాళ్ళు మా రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఎవరికో ఒకరికి ఇచ్చేసి దాన్ని కథం చేయాలండి. చేయకుండా ఇది డిలే చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి అలసత్వమే. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళ స్థాయిలోనన్నా కూడా ఒక అలసత్వం కారణంగానే అవుతుంది. కానీ ఇది ఒక రకంగా పార్టీకి చేటునే, ప్రజలకు కూడా చేటునే. ముఖ్యమంత్రి మంత్రులు 18 మంది, మనకు వచ్చేదే 15%. 15% లో మనకు 18 మంత్రులు ఉన్నప్పుడు 18 మందిని పెట్టుకుంటే ఇంకా పాలన సవ్యంగా జరుగుతుంది. నేను మెయిన్ ఇంపార్టెంట్ అన్ని కూడా సీఎం దగ్గర పెట్టుకున్నారు కదా, విద్య, వైద్య, మున్సిపల్, ఇవన్నీ కూడా ఆయన కింద అది కూడా ఇప్పుడు అది పెద్ద ఇబ్బంది అండి. ఇప్పుడు నేను కూడా విద్యా సంస్థలు నేను పనిచేసి వచ్చినా, మా వెంకటరెడ్డి అన్న కూడా విద్యా వ్యవస్థలో పనిచేసి వచ్చినాం. అంటే హోమ్ ఆయన దగ్గరనే, మున్సిపాలిటీ ఆయన దగ్గరనే, లేకపోతే ఎడ్యుకేషన్, అన్నిటికి మించి ఎడ్యుకేషన్ ఆయన దగ్గర పెట్టుకోవడం అనేటువంటి. సరే, దాన్ని పెట్టుకొని దాని మీద శ్రద్ధ చూపించినా బాగుండేది, అట్లా లేదు. కాబట్టి ఎవరికో ఒకరికి ఇండిపెండెంట్ గా నేనైతే ఐ ప్రపోజ్ వివేక్ గారికి మంత్రి పదవి ఇస్తున్నప్పుడు కొద్దిగా చదువుకున్నవాడు, కొద్దిగా విద్యా సంస్థలు ఉన్నవాడు, ఆయనకు తెలుసు విద్య గురించి, కాబట్టి ఆయనకు విద్యామంత్రి ఇవ్వని చెప్పినాం. కాకపోతే ఆయన తీసుకుపోయి ఆడ పడేసినారు, ఏదో ఆ కార్మిక మంత్రి అని పడేసినారు. ఇదంతా కూడా కొంత సరైనటువంటి యోజన లేని కారణంగా, సరైనటువంటి మానిటరింగ్, కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ లా అండ్ ఆర్డర్ దారి తప్పింది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంటే దానికి ఖచ్చితంగా సీఎం నే బాధ్యుల్ని చేస్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గరే హోమ్ ఉంది కదా, ఆయన ఏం చేస్తున్నారు అని. ఐ అగ్రీ. ఇప్పుడు ప్రతిసారి కూడా ఎప్పుడైనా కూడా సీఎం లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా కూడా సీఎం దగ్గరే ఉంది. కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తన దగ్గర పెట్టుకోవడమే కాదు, గతంలో కూడా మనం చంద్రబాబు నాయుడు చూసినా, రాజశేఖర రెడ్డిని చూసినా, లేకపోతే ఈవెన్ రోషే గారు ఉన్న రోజు కూడా ఆయన దగ్గరనే ఒక రోజే గారు పెట్టుకున్నట్టున్నారు. మిగతా అందరు కూడా లా అండ్ ఆర్డర్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. సీఎంల మీదనే లా అండ్ ఆర్డర్ ఉంటది. నాకు గుర్తున్నంత మటుకు రోషే గారికి ఎవరికో ఒప్ప చెప్పినట్టే గుర్తుంది. అప్పుడు జానారెడ్డి గారికి ఒప్ప చెప్పినట్టున్నది గుర్తుంది. సబ్జెక్ట్ కరెక్షన్ జనరల్ గా ఉంటది. ముఖ్యమంత్రి గారు దాన్ని పెడుతుంది. ఇవాళ మీరు లా అండ్ ఆర్డర్ అదు తప్పింది అనేటువంటిది అయితే సమంజసం కాదు. రాష్ట్రంలో అట్లా ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు ఏదో బండి సంజయ్ గురించి ఆయన మాట్లాడుతుంది, మేమే దాచిన అంటే దాక్కోవడానికి మస్తు మార్గాలు ఉంటాయి. వాళ్ళ టైంలో కూడా చాలా మంది నడి బజార్లో హత్యలు చేస్తే కూడా వాళ్ళని పట్టించుకోలేదు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ పుట్ట మధు వాళ్ళ నేతృత్వంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని నడి రోడ్డు మీద పట్టపగలు నరికేస్తే వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అట్లాంటి మహానుభావులు ఇప్పుడు కొద్దిగా మా దగ్గర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం లేదు.
ఆయన అంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు కూడా మనం తప్పు పట్టడానికి ఏం లేదు, ప్రాసెస్ ప్రకారమే పోయినారు. బండి సంజయ్ నేను కూడా చెప్పిన, ఆయన ఫస్ట్ డేనే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నవాడు. ఇప్పుడు బండి సంజయ్ విషయం ఏం మాట్లాడలేదు అరవింద్ పాపం, మరి ఎందుకు మాట్లాడలేదేమో విషయాన్ని. అందుకే గాలి మాటలు మాట్లాడొద్దు ఇక్కడ, బట్టగాల్చి మా మీద వేసేసి. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు ఆయన, సింపుల్ గా మాట్లాడారు, ఆ విషయం కూడా మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు సినిమా డైలాగ్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన చట్టం పని చానం చేసుకుంటూ పోతుందని ఇక్కడ మాత్రం పాలిటిక్స్ మాట్లాడతారు, అక్కడ మాత్రం చట్టం చాలా పని చానం చేసుకుంటూ పోతుంది మాట్లాడతారు. కూడా వివరణ ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, గౌతమ్ ప్రసాద్ గారు, అండ్ ఉపాల్ లక్ష్మణ్ గారు, కత్తి వెంకటస్వామి గారు, గంగాపురం వెంకటరెడ్డి గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.